హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ బగారా రైస్ చేయటం చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ మసాలాలు తీసుకొని అందులో వేయాలి. ఇక్కడ నేను బగారా రైస్ చేస్తున్నాను కాబట్టి షాజీరా ఎక్కువ తీసుకుంటున్నాను. అవి కొంచెం బాగా వేగాక ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి. అవి కొంచెం బాగా వేగాక అందులో జింజర్ పేస్టు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం బాగా వేగాక ఇందులో ధనియాల పొడి అండ్ గరం మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకున్నాక వాటర్ క్వాంటిటీ చూద్దాము. ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 4 కప్స్ ఆఫ్ రైస్కి నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. కప్పుకు 1.5 కప్పు లెక్క వాటర్ సరిపోతుంది. టోటల్ నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఒక 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా కప్పుకు 1.5 లెక్క తీసుకొని వాటరు టోటల్ 7 కప్స్ పోసుకున్నానండి. ఇలా వాటర్ పోసుకున్నాక కొంచెం కొత్తిమీర అండ్ సాల్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. ఈ కల్లుప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి కొంచెం మిక్స్ చేశాక మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాము. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ కనుక మీకు సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బిర్యానీ రైస్ ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేసుకుందాము. బిర్యానీ రైస్ నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి కనుక నానబెడితే బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఈ రైస్ వేసాక కొంచెం గీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి రైస్ని బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ మీరు కనుక నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే కప్పుకి 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోండి, సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే కనుక 1.5 కప్ సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటాం కదా, సరిపోతుంది. ఇక్కడ మధ్య మధ్యలో మూత తీసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చిన్నగా స్లోగా కలపాలి. బాస్మతి రైస్ కదా, విరిగిపోతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు పైన కొంచెం బిర్యానీ మసాలా అండ్ కొత్తిమీర, గీ ఉంటుంది కదా, గీ వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే బగారా రైస్ అయిపోతుందండి. బగారా రైస్ చేయటం చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్గా మనం చికెన్ కర్రీ చేసుకుందాము. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులో ఒక 3 లవంగాలు ఉంటాయి కదా, అవి పోపు దినుసులు వేసుకోండి. లవంగాలు వేయటం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా వేగనివ్వండి. ఇవి కొంచెం బాగా వేగాక అందులో కొంచెం జింజర్ పేస్ట్ వేసి బాగా కలపాలండి. ఇవి కొంచెం బాగా కలిపాక అందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గనివ్వండి. ఇది కొంచెం మగ్గాక ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుందాము. చికెన్ శుభ్రంగా కడుక్కొని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చికెన్ వేసాక బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్తోనే చికెన్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఆ వాటర్తోనే బాగా మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండండి. ఇక్కడ చూడండి, చికెన్లో నుంచి వాటర్ వచ్చేసాయి. ఇప్పుడైతే నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఈ వాటర్ మొత్తం పోయేలాగా, ఇంకిపోయేలాగా చికెన్ని బాగా ఉడకనివ్వండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయాయండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మసాలాలు యాడ్ చేద్దామండి. ఫస్ట్ అయితే కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు, రుచికి తగినంత కారము, అండ్ నేనైతే కారం కొంచెం తక్కువే వేస్తున్నాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ ధనియాల పొడి
కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి చికెన్ సాఫ్ట్గా అయ్యిందాక మగ్గనివ్వాలండి. చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యాక వాటర్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ సాఫ్ట్గా అయిపోయిందండి. ఒకసారి బాగా కలిపి వాటర్ యాడ్ చేసుకుందాము. మీకు వాటర్ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బగారా రైస్లో కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. బగారా రైస్లోకి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు మూత పెట్టి బాగా చికెన్ని ఉడకనివ్వాలండి. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఉడకనివ్వండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.